ఏంటి టాలీవుడ్ లో ఉన్న వాళ్ళు వ్యభిచారులా? ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ జర్నలిస్ట్ ఎవరనుకుంటున్నారు? చాలా మంది ఈ న్యూస్ చూసి అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, జర్నలిస్ట్ పాషం యాదగిరి. ఆయన తాజాగా ఇండస్ట్రీలో పలువురు నటీనటులకిచ్చిన గద్దర్ అవార్డులపై స్పందిస్తూ అసలు గద్దర్ అవార్డు అని పేరు పెట్టి ఈయన పేరును చెడగొట్టారు. ఇలాంటి సినిమాలకి ఆర్టిస్టులకి అవార్డ్స్ ఇచ్చి గద్దర్ ని అవమానించారు. ఆ గద్దర్ అవార్డులను తీసుకెళ్లి మూసీ నదిలో పారేయండి. గద్దర్ భార్య విమలక్క ఇలాంటి వాళ్ళకి అవార్డులు ఇచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరికి సిగ్గు శరం లేదు. వాళ్ళందరూ తాగుబోతులు, వ్యభిచారులు, తిరుగుబోతులు. సిగ్గు శరం ఉందా? రేవంత్ రెడ్డి తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా దిల్ రాజుని ఎందుకు నియమించారు? ఆయన ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన యోధుడా? ఆంధ్ర పెత్తందారుల అడుగులకు మడుగులు ఒత్తిన వాడిని ధైర్యంగా చైర్మన్ గా నియమిస్తారా? జయసుధ ఎవరు? ఆంధ్రాకి చెందిన ఆమెను తీసుకొచ్చి జ్యూరీ మెంబర్ని చేస్తారా? రజాకార్ సినిమాకి అసలు గద్దర్ అవార్డు ఇవ్వడం ఏమైనా న్యాయంగా ఉందా? ఇలాంటి వాళ్లకు గద్దర్ అవార్డులు ఇచ్చేదేంటి? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమందైనా దేశభక్తికి సంబంధించి సినిమాలు చేస్తున్నారా? స్మగ్లర్లుగా చేసిన హీరోకి గద్దర్ అవార్డు ఇస్తారా? కనీస జ్ఞానం లేదా? రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ హయాంలో ఉన్న దొంగలే. ఆ దొంగలు మళ్లీ కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డి పేరు మొత్తం చెడగొడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరచి దీనిని గ్రహించితే బాగుంటుంది. చిల్లర వాళ్ళందరినీ తీసుకొచ్చి జ్యూరీలో మెంబర్స్ గా పెట్టారు. తెలంగాణలో ఆర్టిస్టులు లేరా? రేవంత్ రెడ్డి కూడా ఆంధ్ర వాళ్ళకే మళ్లీ పెత్తనం ఇస్తారా అంటూ మండిపడ్డారు జర్నలిస్ట్ పాషం యాదగిరి.